అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూన్ 11, 12, 13, 14 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. జ్యోతిష్యంలో వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన స్థానం ఉంది. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకు అసాధారణమైన ధైర్యాన్ని, అలుపెరుగని పట్టుదలని బహుమతిగా ఇచ్చాడు. మీరు ఒకసారి ఒక పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వెనుదిరగని యోధులు. బయటకు కనిపించే ప్రశాంతత వెనుక అగ్నిపర్వతంలాంటి శక్తిని దాచుకుంటారు. జీవితంలో ఎలాంటి తుఫాను ఎదురైనా మీరు చెక్కుచెదరని కొండలా నిలబడతారు. మీలో ఉండే అయస్కాంతంలాంటి ఆకర్షణ మీ చుట్టూ ఉన్నవారిని ఇట్టే కట్టిపడేస్తుంది. అందుకే మీరు ఎక్కడున్నా మీ ఉనికిని అందరూ గుర్తిస్తారు. మీ సంకల్ప బలం ముందు ఎంతటి అడ్డంకులైనా తలవంచాల్సిందే. మీరు కేవలం ధైర్యవంతులే కాదు, సముద్రమంత లోతైన భావోద్వేగాలు, అంతర్దృష్టి కలిగినవారు. మీది జలతత్వం కావడం వల్ల ఎదుటివారి మనసులో ఏముందో, వారి నిజమైన ఉద్దేశాలు ఏమిటో మాటల్లో చెప్పకుండానే పసిగట్టేస్తారు. ఈ అంతర్జ్ఞానమే మీకు అతిపెద్ద రక్షణ కవచం. మీరు స్నేహానికి, ప్రేమకు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. మీరు ప్రేమించిన వారికోసం, నమ్మిన వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందరికీ అంత సులభంగా అర్థం కారు. మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఈ గూఢమైన స్వభావమే మిమ్మల్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. వృశ్చిక రాశివారిలో ఉన్న అద్భుతమైన గుణం, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని బూడిద నుండి లేచే ఫీనిక్స్ పక్షిలా మళ్లీ నిలబడగలగడం. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటిని పాఠాలుగా మార్చుకుని మరింత బలంగా, రెట్టింపు శక్తితో ముందుకు దూసుకెళతారు. మీ స్నేహం దొరకడం ఒక అదృష్టం. ఎందుకంటే మీరు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోరు. అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఇది మీలోని బలమైన న్యాయభావనకు నిదర్శనం. నిప్పులాంటి పట్టుదల, నీరులాంటి లోతైన అవగాహన కలిగిన ఈ అద్భుతమైన కలయికే వృశ్చిక రాశివారిని రాశిచక్రంలోనే అత్యంత శక్తివంతమైన, మర్చిపోలేని వ్యక్తులుగా నిలబెడుతుంది. వృశ్చిక రాశివారికి జూన్ 11, 12, 13, 14 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 11వ తేదీ బుధవారం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ రాశివారికి చాలా ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు. కుటుంబ జీవితం విషయానికి వస్తే, చంద్రుడు రోజంతా మీ రాశిలోనే ఉండటం వల్ల మీ ఆలోచనలు, భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత విషయాలపై, మీ సొంత ఇష్టాయిష్టాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇంట్లో మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. కానీ అదే సమయంలో మీరు కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అవ్వచ్చు. చిన్న విషయాలకే సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. సాయంత్రం 8 గంటల తర్వాత చంద్రుడు మీ 2వ ఇంట్లోకి మారినప్పుడు కుటుంబ ఆర్థిక విషయాలు లేదా మాటల సందర్భంలో మార్పు వస్తుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ధ్యానం లేదా మీకు నచ్చిన పనులు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ 10వ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల పనిలో శక్తి, ధైర్యం ఉంటాయి. కానీ 8వ ఇంట్లో ఉన్న గురు, బుధుల వల్ల తెలియని అడ్డంకులు, సహోద్యోగులతో రహస్య చర్చలు జరగవచ్చు. మీ పనులలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈ రోజు ఖర్చుల మీద నియంత్రణ అవసరం. సాయంత్రం వేళలో ధనలాభ సూచనలున్నా అనవసరమైన వాటికోసం డబ్బు ఖర్చు పెట్టవద్దు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాల గురించి చర్చలు జరపటానికి మంచి రోజు. విద్యార్థులు ఈ రోజు ఏకాగ్రతను కాపాడుకోవడం కొంచెం కష్టమే. మనసు చంచలంగా ఉండి చదువు మీద నుండి దృష్టి మళ్లవచ్చు. వివాహితులకు వారి భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. కానీ మీ మూడ్ స్వింగ్స్ వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. ప్రేమికులకు ఈరోజు అనుకూలమే అయినా మీ భాగస్వామిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ భావోద్వేగాలను వారిపై రుద్దకండి.
జూన్ 12వ తేదీన గురువారం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ దృష్టి పూర్తిగా కుటుంబం, డబ్బు, మాటతీరు మీద కేంద్రీకృతమై ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆర్థిక విషయాలు ప్రధాన చర్చనీయాంశమవుతాయి. ఆస్తులు, అప్పులు లేదా భవిష్యత్ పెట్టుబడుల గురించి ఇంట్లో మాట్లాడతారు. మీరు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది. కాబట్టి ఆవేశంలో కఠినమైన మాటలు వాడకుండా జాగ్రత్త పడండి. లేదంటే కుటుంబంలో అనవసరమైన అపార్థాలు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా గొంతు సంబంధిత సమస్యలు, పంటినొప్పి లేదా ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళతారు. ఆర్థిక విషయాలలో మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ధనస్థానాధిపతి అయిన గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఎవరికి అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. వ్యాపారస్తులకు నగదు లావాదేవీల విషయంలో స్పష్టత అవసరం. ఖాతా పుస్తకాలను సరిచూసుకోవటానికి ఇది సరైన సమయం. విద్యార్థులు కుటుంబ పరిస్థితుల వల్ల చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. వివాహితులకు ఈరోజు వారి భాగస్వామితో డబ్బుకు సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి. ఇద్దరూ కలిసి ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం భవిష్యత్తుకు మంచిది. ప్రేమికులు ఒకరికొకరు బహుమతులిచ్చుకోవటానికి లేదా కలిసి భోజనానికి వెళ్లటానికి అనువైన రోజు. అయితే ఖరీదైన వాటి జోలికి వెళ్లకుండా చూసుకోవడం ఉత్తమం. జూన్ 13వ తేదీన శుక్రవారం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటిలాగే ఈరోజు కూడా మీ దృష్టి కుటుంబం, సంపాదన మీదే ఉంటుంది. అయితే శుక్రవారం అవ్వడం మీ 7వ ఇంట్లో శుక్రుడు బలంగా ఉండటం వల్ల పరిస్థితులు చాలా అనుకూలంగా మారతాయి. కుటుంబ జీవితంలో సంతోషం, సామరస్యం వెల్లువిరుస్తాయి. నిన్నటి నుండి ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి ఈరోజు సర్దుకుంటాయి. కుటుంబంతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఇంట్లోకి ఏవైనా విలాసవంతమైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎటువంటి పెద్ద సమస్యలు కనిపించడం లేదు. ఉద్యోగస్తులకు వారి పై అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు డబ్బు చేతికి అందివస్తుంది. ఖర్చులు ఉన్నప్పటికీ అవి మీకు ఆనందాన్నిచ్చే వాటిమీదే పెడతారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ మాట తీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఈరోజు చదువు కన్నా ఇతర సృజనాత్మక పనుల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కళలు, సంగీతం వంటి వాటిలో రాణిస్తారు. వివాహితులకు ఇది చాలా రొమాంటిక్ రోజు. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడానికి, ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు కూడా ఈ రోజు మరిచిపోలేని రోజు అవుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇంతకంటే మంచి రోజు ఉండదు. జూన్ 14వ తేదీన శనివారం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీలో కొత్త ధైర్యం, ఉత్సాహం ఉప్పొంగుతాయి. చంద్రుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మీ తోబొట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి ఏవైనా పనులు ప్లాన్ చేస్తారు లేదా వారి నుండి మీకు సహాయం అందుతుంది. ఇరుగుపొరుగు వారితో కూడా సఖ్యతగా ఉంటారు. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా మీరు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీలో ఉన్న శక్తిని సరైన పనులకు ఉపయోగించుకోండి. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ 10వ ఇంట్లో కుజుడు, 3వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల మీరు ఏ పని చేపట్టినా దాన్ని ధైర్యంగా పూర్తి చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడరు. ఆర్థికంగా మీ ధైర్యంతో కొన్ని రిస్కులు తీసుకునే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ వంటి వాటిలో స్వల్పకాలిక లాభాలు ఉండవచ్చు, కానీ జాగ్రత్త అవసరం. ప్రయాణాల కోసం లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులకు మార్కెటింగ్, కమ్యూనికేషన్ ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించుకోవడానికి ఇది సరైన రోజు. మీ వ్యాపారానికి సంబంధించి ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులను కూడా పట్టుదలతో చదివి పూర్తి చేస్తారు. వారిలో పోటీతత్వం పెరుగుతుంది. వివాహితులు వారి భాగస్వామితో కలిసి చిన్నపాటి విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య సంభాషణలు పెరిగి బంధం బలపడుతుంది. ప్రేమికులకు వారి ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేయడానికి,
కలిసి సాహసోపేతమైన పనులు చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు తీసుకునే చొరవ మీకు మంచి ఫలితాలిస్తుంది. వృశ్చిక రాశివారు ఈ 4 రోజులు కొన్ని పరిహారాలు పాటించటం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. మీ రాశ్యాధిపతి అయిన కుజుడి అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. మీలో సహజంగా ఉండే శక్తి, ధైర్యం, కొన్నిసార్లు కోపంగా మారకుండా ఉండాలంటే మీరు హనుమంతుడిని ఆరాధించటం ఉత్తమమైన మార్గం. ప్రతిరోజూ, ముఖ్యంగా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం అలవాటు చేసుకోండి. ఇది మీలోని అనవసరమైన ఆవేశాన్ని తగ్గించి మీ శక్తిని సరైన పనులవైపు మళ్లించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. వీలైతే మంగళవారం రోజు పేదలకు కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం మీ రాశికి 8వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది కొన్నిసార్లు అనుకోని అడ్డంకులను, మానసిక ఒత్తిడిని, ఆరోగ్యపరమైన చికాకులను కలిగిస్తుంది. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి మీరు క్రమం తప్పకుండా శివుడిని పూజించడం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. వీలున్నప్పుడు శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే గురువు అనుగ్రహం కోసం మీ ఇంట్లోని పెద్దలను, గురువులను గౌరవించండి. వారి ఆశీర్వాదాలు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యమైన పరిహారం మీ ప్రవర్తనలోనే ఉంది. మీరు మాట్లాడే మాటలో జాగ్రత్త వహించండి. ఇతరుల మనసు నొప్పించేలా మాట్లాడకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. శనిదేవుడి ప్రభావం వల్ల పనులలో కాస్త ఆలస్యం జరగవచ్చు. దానికి చింతించకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ప్రతి శనివారం నాడు అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు మీకు తోచిన సహాయం చెయ్యండి. జంతువులకు, పక్షులకు ఆహారం లేదా నీరు పెట్టడం వంటి చిన్న చిన్న మంచి పనులు చెయ్యడం వల్ల కూడా గ్రహాల దోషాలు తొలగిపోయి మీకు అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.